క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జనవరి నెల 4వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 29వ చరణం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా నిండు నూరేళ్ల ఆయుష్తో ఎక్కువ కాలం ఈ భూమి మీద నివసించాలని కోరుకుంటూ ఉంటాం. ఎక్కువ కాలం జీవించాలని ఆశపడుతూ ఉంటాం. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ, ఎక్సర్సైజులు చేస్తూ, యోగాలు చేస్తూ, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఈ భూమి మీద మన జీవిత కాలాన్ని పొడిగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నా ప్రియులారా, ఇవన్నీ చేయటం మంచిదే. అయినా ఎంత ప్రయత్నించినా, ఎన్ని పద్ధతులు వాడినా, ఎన్ని యోగాలు, ఎక్సర్సైజులు, ఆహార నియమాలు, మందులు వాడినా ఏదో ఒకరోజు ఈ భూమిని విడిచి మనం వెళ్ళక తప్పదు. అవును ప్రియులారా, అయితే ప్రభు అంటున్నాడు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు అని. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటగా మనం గమనించవలసింది, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. నా ప్రియులారా, ఈ లోకంలో ఎవరైతే విశ్వాస మూలముగాను, క్రియల మూలముగాను నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారో వారు భూమిని స్వతంత్రించుకుంటారు, నిత్యము అందులో నివసిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఈ భూమి నాశనమైపోతుందని, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ఏర్పడుతుందని ప్రకటన గ్రంథంలో మనము చదువుతూ ఉంటాం. అవును ప్రియులారా, ఇప్పుడు మనము నివసిస్తున్న భూమి పాతగిలిపోయినది, పాపముతో నిండినది. ఏదో ఒక రోజు ఈ భూమిని దేవుడు తీసివేసి దీనిలో క్రొత్త భూమిని ఏర్పరుస్తాడు. ఆ క్రొత్త భూమిలో ఎవరుంటారు? మనకు బాగా తెలుసు, నీతిమంతులుంటారు. ఈ పాత భూమిలో ఎవరైతే తమ నీతిని కాపాడుకొనుచు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి మహిమకరంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు ఈ భూమి మీద కన్ను మూసి దేవుడు ఈ భూమి స్థానంలో ఏర్పరచబోయే క్రొత్త భూమిలో నిత్యము నివసిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు ప్రియులారా, వారితో కూడా దేవుడు కూడా నివసిస్తాడని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా మనం చదువుకుంటాం. కాబట్టి దేవుడు చెబుతున్న భూమి ఈ భూమి కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ భూమి శాశ్వతమైనది కాదు, అందులో ఉన్న మనము శాశ్వతమైన వరం కాదు. అయితే దేవుడు నియమించబోయే ఆ క్రొత్త భూమి